కమ్స్ అవుట్. సో అది రెగ్యులర్గా క్లీన్ కూడా చేసుకోవాలి. ఆ స్మెల్ కూడా వస్తుందండి, లోపల లిక్విడ్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అది రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది ఆ ట్యూబ్ ఊడిపోకుండా మీరు చూసుకోవాలి. అది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ వెళ్ళి పట్టించుకో పెద్ద పని అది అంతా. సో చాలా జాగ్రత్త, ట్యూబ్ ఊడిపోకుండా మీరు చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలండి. ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఫిజియోథెరపీ డాక్టర్. ఆమె ఏం చెప్తారంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎవ్రీ మనం ఉన్నంత వరకు కంపల్సరీ అండి. టిల్ వీఆర్ ఆన్ దిస్ ల్యాండ్ వీ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకుంటే ఈ హ్యాండ్ స్వెల్ అయిపోతుంది మనం ఎక్సర్సైజ్ కానీ చేయకపోతే. అదొకటే కాదు, యూ మస్ట్ వేర్ లూజ్ క్లోత్స్. నేను నాది కూడా చిన్న టైట్ అయింది. యూ మస్ట్ వేర్ అంటే ఫింగర్స్ వెళ్ళేలాగా ఉండాలి బ్లౌజ్, వెన్ యూ వేర్ ఎ బ్లౌజ్. సో డోంట్ వేర్ టైట్ క్లోత్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా అనీజీగా ఉంటుంది, పెయిన్ వచ్చేస్తుంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలండి. మీరు ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేస్తే మీ చెయ్యి కూడా పైకి ఎత్తలేరు. ఇలా చాలా ఫస్ట్లో ఆపరేషన్ అయ్యేటప్పుడు మనకి ఎలాగా కష్టంగా ఉంటుంది, పెయిన్లో ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఆపేయడం చేయకూడదండి, లేకపోతే మీరు చెయ్యి పైకి ఎత్తలేరు. ఈ హ్యాండ్ ఇంత లావ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎలిఫెంట్ లెగ్ లాగా అయిపోతుంది అనమాట. సో నెవర్ నెగ్లెక్ట్ యువర్ ఎక్సర్సైజ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనకి గ్యాప్ ఇస్తారు. కానీ కొంతమందికి ఏంటంటే ఆపరేషన్ ముందే చేయొచ్చు, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ. కానీ నాకైతే మాత్రం ఆపరేషన్ అయిన తర్వాతే చేశారు కీమోథెరపీ, రేడియేషన్ కూడా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్, క్యాన్సర్ అనేది పెయిన్ తోటే వస్తారని మనం చెప్పలేమండి. కొంతమంది పెయిన్ రావచ్చు, కొంతమంది పెయిన్ రాకపోవచ్చు. అందువల్ల ఏటవుతుందంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం, వేరంగా కొంచెం లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు వెళ్తాం. సో అలా కాకుండా లేడీస్ నేను ఇంపార్టెంట్ థింగ్ చెప్పేది ఏంటంటే మీరు రెగ్యులర్ చెక్స్కి వెళ్తుండాలి. ఎవ్రీ ఇయర్ గో ఫర్ గైనకాలజిస్ట్కి వెళ్ళండి. మీ యూట్రస్ చెకింగ్ ఏంటి, అలాగే ఓవర్ బ్లీడింగ్ అయిపోయినా అది కూడా చెక్ చేసుకోండి. బ్రెస్ట్లోని మీకు ఎక్కడైనా చెక్ చేసుకుంటే, పట్టుకొని చూసుకుంటే మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కనుక ఇమీడియట్గా గైనకాలజిస్ట్కి వెళ్ళండి. అది చాలా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకే, ప్లీజ్ గో టు ద డాక్టర్. దాని తర్వాత మనకి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం టైం, నాకైతే ఒక గ్యాప్ ఇచ్చారండి, 1 మంత్ గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఐ వెంట్ ఫర్ మై కీమో. నా ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఈ హ్యాండ్ నాకు ఏంటంటే లింఫ్ నట్స్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి, చంకల వరకు వెళ్ళిపోయింది కాబట్టి నేను ఈ హ్యాండ్ తోటి బరువులు ఎత్తకూడదు ఫస్ట్ థింగ్. దాంతోపాటు ఇంజెక్షన్ చేసుకోకూడదు. అలానే బీపీ టెస్ట్ చేస్తారు కదండి, పెడతారు కదా హ్యాండ్కి, అది కూడా చేసుకోకూడదు. లైఫ్ లాంగ్ కంపల్సరీ ఈ చేతికి మాత్రం. మనం ఎప్పుడు కూడా ఇంజెక్షన్ చేసుకోకూడదు, బీపీ టెస్ట్ చేసుకోకూడదు, ప్లస్ బరువులు ఎత్తకూడదు. ఎక్కువ ఎక్కువ బరువు ఎత్తామనుకోండి మనకి నొప్పి వచ్చేస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట. అవన్నీ కంపల్సరీ చేయవలసిన ఆవిడ మీకు చెప్తారు, అవన్నీ మీరు చేయాలి. నాకు